వన్ పీస్ ఇంటూ ది గ్రాండ్ లైన్. ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో తెలుగు డబ్బింగ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. మొత్తం 8 ఎపిసోడ్స్ తో. ఈచ్ ఎపిసోడ్ రన్ టైం వచ్చేసి 1 అవర్ అలా ఉంటుంది. ఈ సిరీస్ గురించి డీటెయిల్డ్ గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా సిరీస్ లో స్టోరీ గురించి మాట్లాడుకుంటే సీజన్ 1 మొత్తం గ్రాండ్ లైన్ కి ఎలా వెళ్ళాలనే దాని మీద ఉంటుంది. ఈ సీజన్ మొత్తం గ్రాండ్ లైన్ ని దాటాక లూఫీ వాళ్ళకి ఎదురైన ఇబ్బందులు ఏంటనే దాని మీద ఉంటుంది. చాలా కొత్త క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి సిరీస్ లో. పాత విలన్స్ ఉంటారు కానీ జస్ట్ ఒక ఎపిసోడ్ లో వచ్చి అలా వెళ్ళిపోతారు అంతే. ఇంకా మిగతా ఎపిసోడ్స్ లో మొత్తం న్యూ క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇంకా సిరీస్ అయితే స్టార్టింగ్ 2 ఎపిసోడ్స్ మంచి ఇంట్రెస్టింగ్ గా వెళ్ళినా థర్డ్ ఎపిసోడ్ నుంచి కొంచెం స్లోగా వెళ్తూ ఉంటుంది. యాక్షన్ సీక్వెన్సెస్ వరకు ఓకే అనిపిస్తాయి అంతేగాని నార్మల్ టాకీ పార్ట్స్ మాత్రం లాగ్ అనిపిస్తాయి. స్టోరీలో కూడా పెద్ద డెవలప్మెంట్ ఏమీ కనిపించదు. జస్ట్ నార్మల్ గా అలా వెళ్ళిపోతూ ఉంటుంది అంతే. ఎపిసోడ్ కి కొత్త క్యారెక్టర్స్ ని తీసుకుని వస్తారు కానీ సంథింగ్ ఏదైనా ఇంట్రెస్టింగ్ అయితే పెద్ద ఏం జరగవు. 7th and 6th ఎపిసోడ్ లో ఒక ఫ్లాష్ బ్యాక్ సీన్ ఉంటుంది. అదైతే ఇంకా లాగ్ అనిపించింది. అందులో ఎమోషన్ అయితే వర్కౌట్ అయింది కానీ అంతలాగా సాగదీయాల్సిన అవసరం లేదు కదా అని అనిపించింది. బట్ లాస్ట్ ఎపిసోడ్ మాత్రం కొంచెం సాటిస్ఫై చేసింది కంపేరింగ్ టు 3, 4, 5, 6 ఎపిసోడ్ తో. మనం లాస్ట్ సీజన్ చూసుకుంటే వన్ పీస్ మొత్తం యాక్షన్ అడ్వెంచర్ గా ఒక మంచి థ్రిల్ ఫీల్ ఇచ్చే టైప్ లో ఉంటుంది. కానీ ఈ సీజన్ లో అలా అస్సలు లేదు. అడ్వెంచర్ ఉన్నా లేనట్టుగానే ఉంటుంది. ఏదో జస్ట్ ఫుల్ ఆఫ్ డ్రామాతో నింపేశారు. ఎపిసోడ్ కి ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉండేలా ప్లాన్ చేసుకున్నారు అంతే. ఈ డ్రామా వల్ల మనకి చాలా లాగ్ అనిపిస్తూ ఉంటుంది సిరీస్. అండ్ ప్రొసీడింగ్స్ కూడా మరీ అంత ఇంట్రెస్టింగ్ గా గానీ గ్రిప్పింగ్ గా గానీ ఉండవు. ఇంకా ఈ సీజన్ లో విలన్ క్యారెక్టర్స్ ని మరీ అంత పవర్ఫుల్ గా ఉన్నట్టుగా అయితే చూపించలేదు. యాక్షన్ సీక్వెన్స్ స్టార్టింగ్ లో బాగానే చూపించినా తర్వాత మరీ అంత పవర్ఫుల్ గా అన్నట్టుగా ఏం చూపించలేదు. యానిమేషన్ సిరీస్ లో ఎలా ఉంటాయో ఏమో మరి నాకు తెలీదు. అది నేను చూడను కాబట్టి సీజన్ 1 తో కంపేర్ చేసుకుంటే విలన్ క్యారెక్టర్స్ ని కొంచెం వీక్ గానే చూపించారు. అంతేకాకుండా కామెడీ కూడా ఫస్ట్ సీజన్ లో వర్కౌట్ అయినంతగా ఈ సీజన్ లో వర్కౌట్ అవ్వలేదు. అండ్ చాలా తక్కువ కామెడీని పెట్టుకున్నారు. పోనీ ఉన్న కామెడీ ఏదైనా వర్కౌట్ అయిందని అంటే ఓకే పర్లేదు అనే టైప్ లో అనిపించే తప్ప ఆహా ఇది బాగుందిరా అని ఒక్క సీన్ కూడా లేదు కామెడీలో. ఇంకా సిరీస్ లో నాకు బాగా నచ్చిన సీన్ ఏదైనా ఉందనంటే ఒక ఐలాండ్ లో జోరో మగధీర మూవీలో రామ్ చరణ్ 100 మందిని చంపినట్టు లెక్క పెట్టుకుంటూ మరీ చంపుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. అది నాకు బాగా నచ్చింది. ఒకసారి యాక్షన్ సీక్వెన్స్ అయిపోయాక మళ్ళీ బ్యాక్ చేసుకుని మరీ చూసా. అండ్ ఎంతమందిని చంపాడో కూడా నేను కౌంట్ చేశా. జస్ట్ ఏదో గాల్లో లెక్కల్లా కాకుండా నిజంగానే 100 మందితో ఆ యాక్షన్ సీక్వెన్స్ ని ప్లాన్ చేశారు. రియల్లీ చాలా బాగుంది అది. ఇంకా సిరీస్ లో ఎమోషనల్ సీన్స్ అయితే ప్రతి ఒక్కటి చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. సెటిల్ గా బాగున్నాయి. ఇంకా క్యారెక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే ప్రతి ఒక్కరితో చాలా నేచురల్ గా అనిపించింది. అండ్ డబ్బింగ్ కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయింది ప్రతి ఒక్కరికి. ఇంకా యాక్షన్ సీక్వెన్సెస్ కూడా ప్రతి ఒక్కటి చాలా బాగున్నాయి సేమ్ సీజన్ 1 లోనే. బట్ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ మాత్రం ఇంకొంచెం బాగా డిజైన్ చేసుకుంటే బాగుంది అనిపించింది. మరీ సింపుల్ గా కానిచ్చేశారు. ఇంకా ఓవరాల్ గా ఈ వన్ పీస్ ఇంటూ ది గ్రాండ్ లైన్ ఎలా ఉందని అడిగితే నాకైతే యావరేజ్ గా అనిపించింది. మరీ సీజన్ 1 లాగా అయితే అనిపించలేదు. డ్రామా అంటే ఎక్కువ ఇష్టపడే వాళ్ళకైతే ఈ సిరీస్ నచ్చచ్చు. బట్ నాలాగా సేమ్ సీజన్ 1 లో ఉన్న యాక్షన్ అడ్వెంచర్ ని ఇందులో కూడా ఎక్స్పెక్ట్ చేస్తే కొద్దిగా డిసప్పాయింట్ అవుతారు. ఇంకా మీలో కూడా ఎవరైనా ఈ సిరీస్ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.